3 వన్డేల సిరీస్లో భాగంగా నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి మంచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా రెండో వన్డేకి సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలని ఊళ్ళుడుతుంది టీమిండియా. మరోవైపు 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఓటమితో పాటు తొలి వన్డేలో ఓడిపోయినటువంటి ఇంగ్లాండ్ జట్టు నిరాశలో ఉన్నప్పటికీ ఈ రెండో వన్డే మ్యాచ్లోనైనా గెలవడం ద్వారా సిరీస్ పైన ఆశలు నిలుపుకోవాలని ఆరాటపడుతుంది. తొలి వన్డేలో ఫస్ట్ 8 ఓవర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత అనూహ్యంగా వరుసగా వికెట్లను కోల్పోయి చివరికి 250 పరుగుల లోపే ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఫస్ట్ 8 ఓవర్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఏ 300-350 పరుగులు చేస్తుంది అని అనిపించింది. కానీ వరుసగా వికెట్లను కోల్పోయి 250 పరుగుల లోపే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా తొలి 6 ఓవర్లను అద్భుతంగా వేసినటువంటి ఇంగ్లాండ్ బౌలర్లు పరుగులను కట్టడి చేయడమే కాకుండా 2 వికెట్లను తీశారు. అయితే ఆ తర్వాత పట్టు సడలించి చివరికి మ్యాచ్ను సమర్పించుకున్నారు. సో ఇంగ్లాండ్ ఆట తీరు చూసిన తర్వాత గెలుపు అవకాశాలను సృష్టించుకోవడమే కాదు వాటిని విజయాలుగా మార్చుకోవడం కూడా కీలకమే అని అనిపిస్తుంది. తొలి వన్డేలో మోకాలి గాయం వల్ల ఆడలేకపోయినటువంటి విరాట్ కోహ్లీ ఈ రెండో వన్డేలో ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దారుణమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ తొలి వన్డేలో కూడా 2 పరుగులకే అవుట్ కావటం మనకు తెలిసిన విషయమే. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఈ ముగ్గురు చలవతోటి తొలి వన్డేలో ఇండియా గెలిచింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే రోహిత్ శర్మ పైన ట్రోల్స్ మామూలుగా ఉండేవి కావు. రోహిత్ పెర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటే ఇంకా అతన్ని భరించేటటువంటి స్థితిలో టీమిండియా లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండో వన్డేలోనైనా రోహిత్ శర్మ ఖచ్చితంగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మ్యాచ్ అందరికంటే ఎక్కువగా రోహిత్ శర్మకు కీలకమైందిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రెండో వన్డే మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో మనం చూడవచ్చు, అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ఉంటుందో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మ్యాచ్ జరగబోయేటటువంటి వెన్యూ యొక్క విశేషాలను సైతం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు అంటే ఫిబ్రవరి 12, 2025 ఆదివారం నాడు జరగబోతుంది. ఈ మ్యాచ్ ఒడిశాలోని కటక్లో ఉన్న బారామతి స్టేడియంలో జరుగుతుంది. సో బారామతి స్టేడియం అనేది భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాలలో మధ్యతరగతి క్రికెట్ స్టేడియంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ 45,000 అంటే ప్రత్యక్షంగా 45,000 మంది ప్రేక్షకులు బారామతి స్టేడియంలో కూర్చొని మ్యాచ్ను వీక్షించవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందు అంటే 1 టాస్ వేస్తారు, 1:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ HD ఇలాంటి ఛానల్స్లో మనము హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళం లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కామెంటరీ వినవచ్చు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే డిస్నీ ప్లస్, హాట్స్టార్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక ఈ ఒడిశాలోని కటక్లో ఉన్నటువంటి బారామతి క్రికెట్ స్టేడియం విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇది భారతదేశంలో ఉన్నటువంటి మధ్యశ్రేణి క్రికెట్ స్టేడియాలలో ఒకటి. ఇక్కడ కెపాసిటీ 45,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అదేవిధంగా ఈ స్టేడియంలో అంటే కటక్లోని బారామతి స్టేడియంలో ఇప్పటి వరకు ఇండియా 17 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది. మొత్తంగా ఇక్కడ జరిగినాయి 17 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు. అందులో అన్ని మ్యాచ్లలో కూడా ఇండియా ఆడింది. ఇక్కడ ఇండియాకు బ్రహ్మాండమైనటువంటి గెలుపు రికార్డు ఉంది. మొత్తం 17 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఈ గ్రౌండ్లో ఆడినటువంటి ఇండియా 13 మ్యాచ్లలో గెలిచి కేవలం 4 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇండియా ఈ గ్రౌండ్లో ఆడినటువంటి చివరి 7 వన్డే మ్యాచ్లలో కూడా ఇండియానే విజయం సాధించింది. అంటే గత 7 మ్యాచ్లలో ఈ గ్రౌండ్లో మనకి ఓటమి అనేదే లేదన్నమాట. చివరిసారిగా 2019 డిసెంబర్ 22న వెస్టిండీస్ పైన ఇండియా 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ కూడా ఇక్కడ అంటే ఈ బారామతి స్టేడియంలో 4 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది. ఆ 4 కూడా ఇండియా మీదనే ఆడింది. ఈ 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లలో గెలిచి 2 మ్యాచ్లలో ఓడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. అంటే ఇంగ్లాండ్కు ఇక్కడ గెలుపు ఓటముల రికార్డు సమానంగా ఉందన్నమాట. ఇక ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు నమోదు కావటం ఖాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గత మ్యాచ్ అంటే చివరిసారిగా 2019 డిసెంబర్లో వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేస్తే
ఇండియా 48.4 ఓవర్లలో 6 వికెట్లను మాత్రమే కోల్పోయి 316 పరుగులు చేసి విజయం సాధించడం జరిగింది. అంటే 315 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని కూడా ఇండియా విజయవంతంగా ఛేదించింది చివరిసారిగా ఈ గ్రౌండ్లో జరిగినటువంటి మ్యాచ్లో. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 85 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా కూడా ఉన్నాడు. కోహ్లీ 85 పరుగులు, కేఎల్ రాహుల్ 77 పరుగులు, రోహిత్ శర్మ 63 పరుగులు చేసి ఆ ముగ్గురు టాప్ 3 బ్యాటర్లు రాణించడంతో ఇండియా కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 316 పరుగుల విజయ లక్ష్యాన్ని 48.4 ఓవర్లలోనే విజయవంతంగా ఛేదించింది. కాబట్టి రేపు ఆదివారం జరగబోయేటటువంటి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదు కావటం ఖాయంగా తెలుస్తుంది. కాబట్టి టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఖచ్చితంగా మొదట ఫీల్డింగ్ ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 315 పరుగుల టార్గెట్ను కూడా సెకండ్ టైం బ్యాటింగ్ చేసినటువంటి జట్టు విజయవంతంగా ఛేదిస్తుంది. కాబట్టి ముందు లక్ష్యాన్ని ఆ టార్గెట్ను చేజ్ చేయటమే ఇక్కడ చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి రేపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కానీ ఎవరు టాస్ గెలిచినా కూడా చేజింగ్కే మొగ్గు చూపవచ్చు.